ఘన పారిశ్రామికాభివృద్ధికి తెలంగాణ మార్గనిర్దేశం చేయబోతోంది. పరిశ్రమలు, ఫార్మా రంగాల్లో తెలంగాణ సాధించిన విజయాలను ఆదర్శంగా తీసుకుని సహకారం కోసం ఘన ప్రతినిధి బృందం హైదరాబాద్ చేరుకుంది. పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ మోడల్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. రిపబ్లిక్ ఆఫ్ ఘనా తెలంగాణతో భాగస్వామ్యాన్ని మరింతగా విస్తరించేందుకు ముందుకొచ్చింది. ఘనా పారిశ్రామిక అభివృద్ధికి మార్గనిర్దేశం చేసేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఘనాలో ఫార్మా హబ్ ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఘనా ప్రెసిడెన్షియల్ అడ్వైజర్ ఆగస్టస్ ఒపువాడు టానో నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయింది. తెలంగాణ ఘనా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, పారిశ్రామిక సహకారం, పెట్టుబడుల అవకాశాలు, సాంకేతిక భాగస్వామ్యంపై ఇరుపక్షాలు విస్తృతంగా చర్చించాయి. దేశ పారిశ్రామికీకరణ, ఆర్థిక పరివర్తన వేగవంతం చేయడంలో తెలంగాణ అనుభవం తమకు ఎంతో ఉపయోగపడుతుందని ఘనా బృందం అభిప్రాయపడింది. సహకారం అందించాలని ఘనా బృందం కోరింది. దీనిపై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ రంగాల్లో తెలంగాణ ప్రపంచ స్థాయి కేంద్రంగా ఎదిగిందన్నారు. ఫార్మాసిటికల్ తయారీ, వ్యాక్సిన్ ఉత్పత్తి, గ్లోబల్ సప్లై చైన్ నిర్వహణలో తెలంగాణకు ఉన్న నైపుణ్యాన్ని ఘనాతో పెంచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఘనా అభివృద్ధి ప్రయాణంలో తెలంగాణ నమ్మకమైన భాగస్వామిగా నిలుస్తుందని మంత్రి శ్రీధర్ బాబు భరోసా ఇచ్చారు.